నెల్లూరులో అత్యధిక మెజారిటీతో గెలవబోతుండే బహుశా రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలవబోయేది నెల్లూరు నగరం అని కానీ తెలియచేస్తూ అదేవిధంగా అన్ని నియోజకవర్గాలు కానీ తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ముఖ్యంగా తేల్చే ఎన్నికలు ఇవి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఆ ఒక్క క్షణం వేసే ఓటు ప్రజలు 5 సంవత్సరాల పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఒక్క క్షణం ఆవేశం మానండి, ఆలోచించి ఓటేయండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, నారాయణ గారు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ఎక్కడ పెట్టినా జనం. చంద్రబాబు ఏ జిల్లాకు పోయినా జనం. అదే రకంగా నారాయణ గారు వెళితే ప్రతి వీధిలో అపార్ట్మెంట్ దిగి వస్తున్నాయి. మనం పిలిచింది కాదు, మనం చెప్పింది కాదు. అంటే పసుపు జెండా కనపడితే నారాయణ గారు వస్తున్నారు. మేము క్యాన్వాస్ పోతున్నా కూడా నారాయణ గారు వస్తున్నారని పరిగిస్తున్నారు. తీరా చూస్తే నారాయణ గారు రేపు వస్తారమ్మా అని చెప్తున్నాం. అంటే జనంలో అలా నారాయణ గారు చేసిన పనులు కూడా మొత్తం ఈరోజు అందరికి గుర్తొస్తున్నాయి. ఈ రోజుకి అంటే మొత్తం మీద ఈ నెల్లూరును డెవలప్ చేసిన నారాయణ గారు, ఈ నెల్లూరు సిటీ రూరల్ చేసిన నారాయణ గారు, రాష్ట్రంలో మున్సిపాలిటీలో అన్నిట్లో చేసిన నారాయణ గారు, నెల్లూరు జిల్లా మున్సిపాలిటీలో అన్నిట్లో నారాయణ గారు, మొత్తం ఫండ్స్ ఇచ్చిన నారాయణ గారు. అంతేగాని ఏ పని చేసినా, ఎన్ని చేసినా నెల్లూరు జిల్లాలో ఇంతవరకు 40 సంవత్సరాలు నేను రాజకీయం చూస్తుంటే ఇటువంటి మంత్రిని చూడలేదు, ఇంకా చూడబోవం కూడా. ఎందుకంటే అడగకుండానే 43,000 ఇళ్ళు, అడగకుండానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అడగకుండానే సంఘం నుంచి వాటర్, అడగకుండానే బారాషాయి జరగా బ్రహ్మాండంగా. ఒకప్పుడు ఆడికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఈరోజు 20 లక్షల మంది వస్తున్నారు అజీజ్ గారు, నారాయణ గారి కలెక్టర్తో. అదే రకంగా ఇరగాలమ్మ గుడి దగ్గర ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో చేయాలనే ఉద్దేశంతో చేసే లాస్ట్లో మాకు టైం అయిపోయింది. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఈరోజు 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి నారాయణ గారు మొత్తం ప్రజలు ఓటేదానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం మనం అనుకున్నట్టు అందరం ఇంకా ఇదే రకంగా కష్టపడితే, ఇదే రకంగా మనము అనుకుంటే 26 రోజులు 25 రోజులు ఉంది. ఇదే రకంగా కష్టపడగలిగితే మన అనుకున్న లక్ష్యం తప్పకుండా నెరవేరుద్ది. రాష్ట్రంలో నెంబర్ 1 స్థానానికి మన నెల్లూరు వస్తుంది. అదే రకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఆయన ఎంతో దాన ధర్మాలు చేసిన మంచి క్యాండిడేట్. ఇద్దరిని నారాయణ గారిని 1,00,000 మెజార్టీతో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కూడా మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.